హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవార వ్రత పూజా విధానము మరియు దాని వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మార్గశిర మాసంలో వచ్చే గురువారము లేదా లక్షవారం నాడు చేసే ఈ పూజని మార్గశిర లక్షవార వ్రతము అని అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదునికి తెలిపినారు. మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని భక్తుల విశ్వాసం అండి. ఈ పూజను 5 వారాలు చేసుకోవాలి. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానము దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజలాగే ఉన్నప్పటికీ అమ్మవారికి నైవేద్యాలు మాత్రం వైవిధ్యంగా ఉండాలి. మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ప్రత్యేకించి పూజ మూసేంత వరకు తలకు నూనె రాసుకోవడం గాని దువ్వుకోవడం గాని చేయకూడదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహాన్ని అయినా పూజకు సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకుని లక్ష్మీ అమ్మవారికి హదంగా షోడోపచార మరియు అష్టోత్తర పూజనైతే చేసుకోవాలి. నెల రోజులు ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం అయితే సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని పూజ అయిన తరువాత అక్షంతలను శిరస్సుపైన వేసుకోవాలి. ఈ లక్ష్మీ పూజను మార్గశిర మాసంలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి. అదేనండి ఇక్కడ విశేషం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు: మొదటి గురువారం పులగము, 2వ గురువారం అట్లు తిమ్మనం, 3వ గురువారం అప్పాలు పరవన్నము, 4వ గురువారం చిత్రాన్నము గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలు నైవేద్యాలుగా పెట్టాలండి. ఇప్పుడు మార్గశిర లక్ష్మీవార వ్రతకథ గురించి తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనములోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది. సుశీల సవతి పిల్లలను ఆడించుచూ ఇంటి వద్దనే సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజను చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మీదేవి ప్రతిమను చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుచూ ఆడుకునేది సుశీల. ఇలా కొంతకాలం తరువాత సుశీలకు వివాహం జరుగుతుంది. సుశీల అత్తవారింటికి పోవుచూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్తుంది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలవుతారు. సుశీల తన అత్తవారి ఇంట్లో ఐశ్వర్యం అనుభవిస్తూ ఉంటుంది. పుట్టింటివారు కటిక దరిద్రం అనుభవిస్తున్నారని తెలిసిన సుశీల చాలా బాధపడుతుంది. సుశీల తల్లి తన కష్టాలను భరించలేక కొడుకుని పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి మన కష్టాలను చెప్పి ఏమైనా డబ్బులు తీసుకురమ్మని చెప్పి పంపుతుంది. తన పుట్టింటి కష్టాలను తెలుసుకున్న సుశీల తన తమ్ముడికి ఒక కర్ర నిండా వరహాలను నింపి పంపుతుంది. ఆ బాలుడు కర్రని పట్టుకుని వెళ్తుండగా దారిలో ఆ కర్రను మర్చిపోయి ఇంటికి కర్రను ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెబుతాడు ఆ బాలుడు. అప్పుడు బాధతో సుశీల తల్లి మన దరిద్రం ఇంతే అని అనుకుంటుంది. కొంతకాలం తరువాత సుశీల తమ్ముడిని పరిస్థితి అడిగి తెలుసుకుంటుంది. ఒక చెప్పుల జతను తెప్పించి వాటిలో వరహాలను పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్ముడికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్తుంది. సరేనని తీసుకుని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెట్టుగట్టున చెప్పుల మూటను పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోతారు. జరిగిన విషయాన్ని తన తల్లికి చెబుతాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో అని అనుకుంటుంది. మరలా కొన్నాళ్లకు కొడుకుని పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెబుతుంది. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెబుతాడు ఆ బాలుడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి తొలచి దాని నిండా వరహాలను నింపి ఆ పండును అమ్మకి ఇవ్వమని చెప్పి పంపుతుంది. సరేనని తీసుకుని వెళ్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి ఆ గుమ్మడి పండును గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు ఆ బాలుడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోతాడు. మరలా ఆ కుర్రవాడు ఆ గట్టు దగ్గరకు వచ్చి గుమ్మడి పండును వెతకగా అక్కడ పండు ఉండదు. ఇంక ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళిపోతాడు. తల్లి ఏమి తెచ్చినావు అని అడుగగా జరిగింది చెబుతాడు. కొన్నాళ్లకు ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురి దగ్గరకు వెళ్తుంది.
తల్లిని చూసిన సుశీల వారి కష్టాలను తెలుసుకుని చింతించవద్దని మార్గశిర లక్షవార నోమును నోచినచో ఐశ్వర్యం కలుగునని చెబుతుంది. అమ్మా, ఈ రోజు మార్గశిర లక్షవారం, ఏమీ తినకూడదు, మనం వ్రతం చేసుకుందామని చెబుతుంది. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానినా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నము పెట్టి ఆమె కూడా ఒక ముద్దను తింటుంది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అని అంటుంది. అప్పుడు జరిగింది చెబుతుంది తల్లి. ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంటుంది. రెండవ వారం వ్రతం చేసుకుందామని అనుకుంటుంది. అప్పుడు పిల్లలకు తలకు రాస్తూ తాను కూడా తలకు నూనె రాసుకుంటుంది. ఆ వారం కూడా వ్రతం చేసుకోవడానికి వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది సుశీల. ఆ తరువాతి వారం పిల్లలకు తల దువ్వుతూ ఆమె కూడా తల దువ్వుకుని వ్రతం చేసుకోలేకపోతుంది. ఈసారి కూడా సుశీల మాత్రమే వ్రతం చేసుకుంటుంది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తన తల్లిని ఏ పని చెయ్యనీయకుండా ఒక గోతిలో కూర్చోబెట్టి ఉంచుతుంది. పని మొత్తం చేసుకుని వచ్చి సుశీల అమ్మ స్నానం చేస్తే మనం పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటిపండు తోలును వేశారు. నాకు ఏమీ తోచక అవి నేను తినేశాను అని చెబుతుంది. అయ్యో అని తలిచి ఆ వారం కూడా సుశీలే పూజ పూర్తి చేసుకుంటుంది. 5వ వారం మార్గశిర లక్షవారం రానే వస్తుంది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని అంతా పూర్తి చేసుకుని తల్లి చేత తలస్నానము చేయించి వ్రతం చేయిస్తుంది. నైవేద్యంగా పూర్ణ కుడాలను పెట్టిస్తుంది. కానీ మహాలక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకనే నేను వెళ్ళిపోతున్నాను అని చెబుతారు లక్ష్మీదేవి. అప్పుడు తన తల్లిని క్షమించమని వేడుకుంటుంది సుశీల. అయితే మళ్ళీ నీ తల్లి చేత వ్రతము చేయించమని ఉపాయము చెప్పి అక్కడి నుంచి మాయమవుతుంది మహాలక్ష్మీదేవి. సరేనని మొదటి వారం పులగమును, 2వ వారం అట్లు తిమ్మనమును, 3వ వారం అప్పాలు పరవన్నమును, 4వ వారం చిత్రాన్నము గారెలను, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం బూరెలను తల్లి చేత నైవేద్యంగా పెట్టించి నోమును చేయిస్తుంది. పూజ అయిన తరువాత అక్షింతలను తల మీద వేసుకుంటారు. అప్పటి నుంచి వాళ్ళు సకల సంపదలతో సంతోషంగా ఉంటారు. ఇదండి లక్ష్మీవార వ్రత కథ. నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.